అండి. ఇదంతా కూడా స్వయంభూగా వెలిసిన శివాలయం ఇది. ఇక్కడ మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వర కలయికగా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గనా ఎక్స్ప్లోర్స్. మనమైతే ఈరోజు గాజువాక నుంచి ఎస్కోట్లో ఉన్న కాశీపట్నం అనే ఊరికైతే వెళ్తున్నాం అనమాట. అక్కడ మనకి శివాలయం చాలా ఫేమస్. టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్టోరీ అంతా ఏంటనేది నేను మీకు వివరించి చెప్తాను. సో ట్రిప్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తాం. మళ్ళీ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్టార్ట్ చేసి మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ లొకేషన్స్ అవన్నీ కూడా చూపిస్తాను. టెంపుల్ అయితే మనకి ఎస్కోట దగ్గరలోని అంటే అరకు వెళ్ళే దారిలో ఉండడం వల్ల చుట్టుపక్కల మొత్తం అంతా కూడా మనకి అనంతగిరి హిల్స్ అయితే ఉంటాయన్నమాట. సో దానివల్ల మీకు చుట్టూ ప్రకృతి మధ్యలో ఉంటుంది. అండ్ వన్స్ మనం కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు ఒక దారి ఉంటుంది కాశీపట్నం అని. ఆ ఊర్లోకి వెళ్ళినట్టయితే మీకు ఒకటే రూట్ ఉంటుంది. అక్కడ తిన్నగా వెళ్ళినప్పుడు మీకు కాశీపట్నం దేవాలయంకు దారి అని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే కనిపిస్తాయి. దేవాలయంలోకి ఎంటర్ అవగానే ముందుగా మనకి వినాయకుడు అయితే దర్శనమిస్తారు. గుడి మనకి ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో భక్తులు అందరూ కూడా వెహికల్స్ మీద, కార్ల మీద, వాటి మీద వస్తూనే ఉంటారనమాట ఇక్కడికి. ఇది గుడి చుట్టుపక్కల అనమాట. గుడి చుట్టుపక్కల 4 వైపులకి 4 దేవదేవతలను అయితే ప్రతిష్ఠించారు. అందులో ఒకటి వినాయకుడు, ఇంకొకటి అమ్మవారు, తర్వాత కుమారస్వామి, తర్వాత ఆంజనేయ స్వామి, నలుగురిని అయితే ప్రతిష్ఠించారు. శివాయ. మనమైతే ఈరోజు ఎస్కోట దగ్గర ఉన్న కాశీపట్నం అనే ఊర్లో అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ మనకేంటంటే శివాలయం ఒకటి చాలా ఫేమస్. ఎందుకు అంటే శివాలయం మనకి డైరెక్ట్గా మర్రి చెట్టు మధ్యలో ఉంటుందన్నమాట ఆలయం అనేది. ఇదంతా కూడా స్వయంభూగా వెలిసిన శివాలయం ఇది. గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటన్నది ఒకసారి చెప్పండి భక్తులకి. గుడి గురించి చెప్పాలంటే మాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు తెలుసు. మాకంటే తెలిసింది ఏమంటే ఇలా ఒకనప్పుడు విజయనగరం రాజుల వారు ఇక్కడ తిరుగుతుంటే అతను కాలు తొలితే అని తెలియదు. అతను తగిలితే ఇక్కడ శివలింగం ఉన్నామని తెలుసుకున్నారు. దాన్ని బట్టి ఇలాగ అందరికి బయటపడ్డది. ఇక్కడ ఈ శివలింగం అయితే చెట్టు అయితే మాత్రం రావి చెట్టు, జమ్మి చెట్టు, ఇలా మర్రి చెట్టు కూడా కలిపి ఉంటుంది. దీనికి అర్థమైతే మాత్రం బ్రహ్మ విష్ణు మహేశ్వరు అలాగనమాట. ఈ ప్రతిరూపమే మా కాశీపట్నం. ఇక్కడ చాలామంది భక్తులు వస్తూ ఉంటారు, చూస్తుంటారు. ఇలాగ 10 మంది ఇలాగ వీడియోలు చేసి బాగా పాపులర్ చేసి మా యొక్క గ్రామాన్ని చూపించడం మాకు చాలా మంచిది. ఇక్కడ గ్రామస్తులు చెప్పిన దాన్ని బట్టి చూసినట్టయితే ఈ టెంపుల్ వచ్చేసి 16వ శతాబ్దానికి చెందింది. అండ్ 16వ శతాబ్దానికి చెందిన విజయనగరం రాజు ఎవరైతే ఉన్నారో ఈ మార్గం గుండా వెళ్తున్నప్పుడు అతని కాలికి నందీశ్వరుడు తగలడం వల్ల ఇక్కడ ఎక్కడో శివలింగం ఉందని చెప్పి గ్రహించి అతను ఆగి శివలింగాన్ని అయితే వెతికారు. సో దాని ఆపోజిట్లోనే శివలింగం కనిపించడం వల్ల ఇక్కడ ఎటువంటి టెంపుల్ లేదు, మళ్ళీ శివలింగాన్ని ఎవరైనా సరే తగులుతారేమో అని చెప్పి వెంటనే రాజు ఆ చుట్టుపక్కల కనిపించిన రావి చెట్టు, మర్రి చెట్టు, జమ్మి చెట్టు యొక్క విత్తనాలని శివలింగం చుట్టుపక్కల చేర్చారు. చేర్చిన తర్వాత ఆ విత్తనాలు కాస్త చెట్టుగా మారి ఇప్పుడు ఇంత పెద్ద వృక్షంగా అయ్యింది. కానీ ఏది కూడా శివలింగానికి అయితే అడ్డు రాలేదు. అండ్ ఆ ప్లేస్ ఏదైతే ఉందో దాన్నే ఇప్పుడు ఒక టెంపుల్గా కట్టి పూజలు అయితే కొనసాగిస్తున్నారు. ఇక్కడ మనకి శివుడు శ్రీ ఉమారామలింగేశ్వర స్వామిగా దర్శనమిస్తారు. కానీ గుళ్ళోకి వచ్చిన తర్వాత మీకు ఒక ప్రశాంతత అయితే తప్పకుండా దొరుకుతుంది. ఎందుకంటే 16వ శతాబ్దం దగ్గర ఒక 500 సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన టెంపుల్ ఇది. అనంతగిరి అడవుల మధ్యలో ఉండడం వల్ల ఇక్కడ మీకు ఎటువంటి ట్రాఫిక్స్ కానీ సిటీ సౌండ్స్ కానీ అయితే ఉండవు. కాబట్టి ఎంతో ప్రశాంతత అయితే లభిస్తుంది. అండ్ మీరు కూడా మీ కుటుంబ సభ్యులతోటి ఒకసారి గుడికి అయితే విజిట్ చేయండి. ఎందుకంటే వన్స్ మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది. అండ్ మనల్ని ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న ఎన్నో ప్రశ్నలకు జవాబులు అయితే వన్స్ మనం టెంపుల్ విజిట్ చేసిన తర్వాత దొరుకుతాయి. మీలో ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసో అండ్ విజిట్ చేశారో కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఇంకా విజిట్ చేయలేదు అంటే తప్పకుండా టెంపుల్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. సో విన్నారు కదా,
ఇక్కడ మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వర కలయికగా జమ్మి చెట్టు, మర్రి చెట్టు, రావి చెట్టు ఈ 3 కూడా కలగలిపి శివలింగం అయితే మధ్యలో ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఎప్పటి నుంచో పురాతన కాలం అంటే మనకి 16వ శతాబ్దం నుంచి కూడా ఈ గుడి ఉంది కాబట్టి భక్తులకి విశ్వాసం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి చాలామంది భక్తుల విశ్వాసం. సో మీలో ఎవరైనా సరే గుడికి రావాలి అనుకుంటే మీకు లొకేషన్ అయితే కింద మెన్షన్ చేస్తాము. మీరు ఎవరైనా సరే గుడికి రండి. అండ్ దాతలు ఎవరైనా కూడా ఉన్నట్టయితే గుడికి ఎంతగానో హెల్ప్ చేస్తే గుడి కూడా ఇంకా ప్రాధాన్యత అనేది పెరుగుతుందన్నమాట.